తిరుపతిలోని బైరాగి పట్టిడాలోని రామానాయుడు పాఠశాలలో తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కౌంటర్ దగ్గర తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదిక సమర్పించాలంటూ టీటీడీ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ఆయనకు సమర్పించారు. ఓ డీఎస్పీ అత్యుత్సాహం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు టీటీడీ అధికారులు తేల్చినట్లు సమాచారం. రామానాయుడు స్కూల్లో తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ సరిగా స్పందించలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఎస్పీ సుబ్బరాయుడు సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారని, వెంటనే గాయపడిన భక్తులను ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేసినట్లు నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంబులెన్స్ డ్రైవర్ కొద్దిసేపు అందుబాటులోకి రాలేదని, డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంతోనే భక్తులు చనిపోయారని నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడున్న డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడుకు కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తుల్ని టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తిరుపతి టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో మొత్తం 6 చనిపోగా 41 మంది భక్తులకు గాయాలైనట్లు తెలిపారు. ఈ తొక్కిసలాటకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని, అయితే ప్రాథమిక సమాచారం మేరకు డీఎస్పీ గేట్లు తెరవటం వల్లే ఘటన జరిగినట్లు తెలిసిందని ఈవో తెలిపారు. ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు.